అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందించింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చాయా లేదా అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. మరి రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. మరి ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు అనేది వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క అప్డేట్ ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఈ విధంగా మనకు డబ్బులను విడుదల చేయడానికి ఆదేశాలు అయితే అందాయన్నమాట. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి. మరి ఊహించినట్లుగానే మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి 20,000 రూపాయలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ని అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే ఇవ్వడానికి సిద్ధమైందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఊహించిన విధంగా కూడా మనకు కొన్ని రకాల రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని, మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. మరి ఈ విధంగా మనకు చెప్పడంతో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది. మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. మరి ఊహించినట్లుగానే మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. మరి దాని ప్రకారం రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమయ్యి దాని ప్రకారం మనకు ఇక్కడ డబ్బులు అయితే ఇవ్వడానికి రెడీగా ఉండి డబ్బులు అయితే ఇచ్చేందుకు సిద్ధమైపోయిందనమాట. మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి. ఇక చాలామంది మనకి ఇంకా ఈకేవైసీ చేసుకోకపోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా చేసుకోకపోవడంతో కొంతమందికి డబ్బులు అయితే జమ కాలేదు. మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు. తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. మరి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకే కాకుండా మనకు తప్పకుండా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు రైతు గుర్తింపు కార్డుకు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కింద మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే ఇలా రైతు గుర్తింపు కార్డుకు మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మనకు ఈ రైతు గుర్తింపు కార్డు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. దీని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డబ్బులను ఇచ్చేందుకు చాలా సిద్ధంగా ఉండి మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నాయి అన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా
ఈ యొక్క డబ్బులు అనేది విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఊహించినట్లుగానే ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్తే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇంకా మరికొన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి సమాచారం అంతా కూడా మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. మరి ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు సహాయాలను అయితే అందిస్తూ ఉంటాయి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 వస్తాయి. ఇక మే మొదటి వారంలో తొలి విడత ఇస్తున్నారు కాబట్టి తొలి విడతలో 7,000 రూపాయలు వస్తాయి. రెండో విడతలో 7,000 రూపాయలు వస్తాయి. మూడో విడతలో 4,000 రూపాయలు వస్తాయి. మొత్తం ఇలా 20,000 రూపాయలను మీకు అందించడం అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులు అయితే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట. మరి ఏపీ ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడుతుంది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయల కోసం 6,300 కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది. ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో వారు పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 3 విడతల్లో 6,000 రూపాయల కింద 19 విడతల డబ్బులను పూర్తి చేశారు. గత ఫిబ్రవరి 24వ తారీఖున ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు. మరి పీఎం కిసాన్ ఎవరికైనా పడలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల, బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల, ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి పీఎం కిసాన్కు దూరం అయిపోయారు చాలామంది రైతులు. ఇక దాదాపు ఈ 19వ విడత మనకు 10,000 మందికి జమ కానట్లు కూడా, అంటే 3,000 నుంచి 10,000 మందికి ఒక పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వారు ఎవరైతే డబ్బులు జమ కాలేదో వారు ఒకసారి రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ ప్రభుత్వ సాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి. దాని ప్రకారం మీకు ఈ డబ్బులను అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. మరి ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతన్నా కూడా అర్హత ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి. ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రైతులకు 20,000 రూపాయలు అయితే వస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట. రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ నెల చివరి వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి తర్వాత మనకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ చేసేయడం జరుగుతుంది. ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 7,000 రూపాయల వరకు కూడా మనకు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తాయి. మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారని మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి.